హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆంధ్ర పల్లె రుచులు. ఈరోజు వీడియోలో జీడిపప్పు ఉప్మా పర్ఫెక్ట్ కొలతలతో తయారీ విధానం చూపించబోతున్నానండి. అందరికీ తెలిసినదే అయినా కూడా ఈసారి ఇలా చేసి చూడండి. టేస్ట్ ఇంకా టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది ఉప్మా ఇంకా టొమాటో బాత్ రెండు ఒకటే అనుకుంటూ ఉంటారు కదా, కానీ వేరండి. ఇంకొక వీడియోలో టొమాటో బాత్ కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఉప్మా తయారీ విధానం చూసేద్దాం. ఒక కడాయిని తీసుకొని గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి. ఈ బౌల్తో 1 బౌల్ వరకు ఉప్మా రవ్వను వేస్తున్నానండి. కొలిచి చూస్తే 1/2 కేజీ వరకు ఉందన్నమాట. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి దోరగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొద్దిసేపటి వరకు ఇలా వేయించిన తర్వాత మంచి సువాసన రిలీజ్ అవుతుంది. ఆ స్టేజ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకా బిగినర్స్కి ఈజీగా అర్థం అవటం కోసం నేను ఇక్కడ గరిటెతో చూపిస్తున్నాను చూడండి. ఇలా సిల్కీగా జారిపోతే పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకోండి. మళ్ళీ అదే కడాయిలో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టండి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు మినపప్పుని వేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు సాయి మినపప్పు కూడా వాడుకోవచ్చు. తర్వాత కొంచెం కరివేపాకు ఆకులను వేసుకొని 25 నుంచి 30 వరకు జీడిపప్పులను వేస్తున్నానండి. మనం జీడిపప్పు ఉప్మా చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత ఫ్లేమ్ సిమ్లోనే పెట్టి దోరగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలను 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ ముక్కలను వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోండి. నేను ఇందులో ఎండుమిర్చిని యూజ్ చేయటం లేదండి, కాబట్టి నేను పచ్చిమిర్చిని ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు చిన్నపిల్లల కోసం తయారు చేస్తున్నట్లయితే పచ్చిమిర్చిని అవాయిడ్ చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం తరుగు కానీ అల్లం చిన్న చిన్న ముక్కలను చేసి కానీ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి బఠానీలను వేస్తున్నాను. నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీ యూజ్ చేస్తున్నానండి. వీటిని 1/2 గంట పాటు నీళ్ళల్లో వేసి కొద్దిసేపు నానబెట్టి ఆ తర్వాత ఇలా వేసుకొని వేయించుకోవాలి. లేదంటే ఉడకటానికి కొంచెం టైం తీసుకుంటుంది. ముందుగానే మనం 1/2 గంట పాటు నానబెట్టుకొని వేసుకుంటే త్వరగా మగ్గుతుంది. ఇలా 3 నుంచి 4 నిమిషాల పాటు దోరగా వేయించుకున్న తర్వాత ఏ బౌల్తో అయితే నేను ఉప్మా రవ్వను తీసుకున్నానో అదే బౌల్తో 3.5 కప్పుల వరకు వాటర్ని వేస్తున్నానండి. 1 కప్పు ఉప్మా రవ్వకి 3.5 కప్పుల వరకు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ మెజర్మెంట్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. నీళ్లను వేసిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ హైలో పెట్టి మరిగించుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర తరుగుని వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి. నేను కల్లుప్పు వేసుకున్నాను, మీకు ఇష్టమైతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా హై ఫ్లేమ్లో బాయిల్ వచ్చిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక చేత్తో గరిటెతో కదుపుకుంటూ ఒక చేత్తో ఉప్మా రవ్వను ఇలా మెల్లగా వేసుకోండి. లేకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మెల్లగా వేసుకుంటూ ఒక చేత్తో ఇలా కలుపుకుంటూ గ్యాస్ ఫ్లేమ్ సిమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గరకు ఉడికే స్టేజ్లో పైన మూతతో కవర్ చేసి ఉడికించండి. ఫ్లేమ్ను సిమ్లోనే పెట్టండి. అంతే, కేవలం 4 నిమిషాల తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి మరింత రుచిని పెంచడం కోసం. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి గరిటెతో కదుపుకోండి. చూడండి, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఇలా గరిటెకు క్లీన్గా వస్తుందన్నమాట. చాలా సింపుల్ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి జీడిపప్పు ఉప్మా ఇలా చేసి చూడండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఆంధ్ర పల్లె రుచులు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.